హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వినయ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి అయితే ఆశిస్తున్నాను. వీడియో ఏంటనే విషయం మీకు తమిళని చూస్తే అర్థమైపోతుంది. 37,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి ఛానల్ మానిటైజేషన్ అయిపోయి మనీ ఎర్నింగ్ స్టార్ట్ అయింది కూడా. స్టార్ట్ అయ్యి తర్వాత మళ్ళీ ఛానల్ని మానిటైజేషన్ తీసేశారనమాట. నేను 2 మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్స్ ఏంటని చెప్పి అయితే నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. అండ్ ఇదే వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఛానల్లో, ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. మళ్ళీ ఎందుకు నేను చేస్తున్నాను అయ్యానంటే, చిన్న చిన్న యూట్యూబర్స్ అండ్ ఫ్రెష్ యూట్యూబర్స్ అంటే కొత్త యూట్యూబర్స్ ఉంటారు చూసినావా, వాళ్ళందరూ అదే నేను చేసిన మిస్టేక్స్ చేస్తారనమాట. సో వాళ్ళ దాకా ఈ వీడియో చేరాలి అని చెప్పి ఉద్దేశంతో మాత్రం నేను మళ్ళీ రెండోసారి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వీడియో అయితే ఎక్కువ వ్యూస్ రాలేదంటే ఎక్కువ మంది దాకా రీచ్ అవ్వదని అది అర్థం. సో అందుకని చెప్పి ఈ వీడియోనే ఎక్కువ మంది రీచ్ అవుతుందేమని చెప్పి అయితే ఆశిస్తున్నాను. ఎక్కువ మంది రీచ్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ ఇచ్చండి, కామెంట్ చేశారు అనుకోండి, యూట్యూబ్ అతను ఎక్కువ మందికి రికమెండ్ చేస్తారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మామూలుగా వేరే వాళ్ళు వీడియో తీయడం వేరు. నేను ఈ సర్వీస్ చేసుకుంటా కూడా ఛానల్ రన్ చేసుకోవాలనే ఉద్దేశంతో నాకు దొరికిన టైంలో నేను వీడియోస్ చేస్తాను అనమాట. సో మీరు ఇచ్చి ఒక చిన్న కామెంట్ చదివినప్పుడు, కామెంట్ రాగానే అమ్మ ఎవరో కామెంట్ చేశారని చెప్పి చిన్న ఫేస్లో అయితే ఒక చిన్న సంతోషం వస్తుందండి నాకు, ఎవరైనా కామెంట్ పెట్టినప్పుడు చూసుకున్నప్పుడు. ఎందుకంటే మాకు కామెంట్ అసలు పెట్టడం లేదు, ఎవరు కామెంట్ అసలు పెట్టరు, లైక్స్ కూడా ఇవ్వట్లేదు అనమాట. సో అట్లా లైక్ ఇచ్చినప్పుడు కానీ కామెంట్ చేసినప్పుడు మాత్రం భలే హ్యాపీగా అనిపిస్తుంది. మనల్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు అని ఒక చిన్న హ్యాపీ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోకి మీరు వీలైనంత వరకు లైక్స్ ఇవ్వండి అండ్ కామెంట్ అయితే ఇవ్వండి, ఓకేనా? సో ఈ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నమాట, చిన్న యూట్యూబర్స్కి యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి మాత్రమే ఈ నా ఉద్దేశం, అంతే, ఓకేనా? సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, ఇంతమంది సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని మనీ స్టార్ట్ అయిందనగా ఈ పెద్ద మిస్టేక్ చేయడం వల్ల, ఈ చిన్న మిస్టేక్ చేయడం వల్ల పెద్దగా కోల్పోయాను అనమాట. పెద్ద మొత్తంలో నేను కోల్పోయినట్లు లెక్క అయిపోయింది. 2 సంవత్సరాల కష్టాన్ని కోల్పోయినట్టు అయింది అనమాట. ఏంటి అంటే, యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వైరల్ వీడియో అనుకోండి, అది ప్రతి ఒక్క ఛానల్లో పెట్టుకుంటారు, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఛానల్లో ఏ ఛానల్కి మన ఆ వీడియో రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏమనుకుంటారు, ప్రతి ఒక్కరు దీన్ని పెట్టుకుంటున్నారు, మనం కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము, ఏం కాదు అందరూ పెట్టుకున్నారు కాబట్టి చెప్పి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. నేను కూడా సేమ్ అలాగే ఒక వీడియో డౌన్లోడ్ చేసి నా ఛానల్లో పెట్టుకున్నాను, చిన్నపాటి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను అనమాట. అప్లోడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు, కింద యూట్యూబ్ అతను చెక్ చేసి నో ఇష్యూస్ అప్లోడ్ చేసుకోవచ్చు అని వస్తుంది కదా, నో ఇష్యూస్ వీడియో అని చెప్పి వస్తుంది కదా, అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి వస్తుంది కదా. సో అట్లా వచ్చినప్పుడు నేను ఏమనుకోండి, ఓకే యూట్యూబ్ అతను చెక్ చేశాడు, ఏదైనా రీయూజ్డ్ కంటెంట్ ఉంటే మనకు ఎక్కడే కాపీరైట్ ఏమైనా ఉంటే ఎక్కడే మనకు చూపించుంటాడు. సో అట్లాంటివి ఏమి లేవు కాబట్టి మనకు అప్లోడింగ్కి రెడీ అయిపోయింది కాబట్టి అప్లోడ్ చేసుకున్నామని చెప్పి అప్లోడ్ చేసేవాడిని. అట్లా నేను ఈ యూట్యూబ్ నుంచి ఒక వీడియో, చిన్న వీడియో, షార్ట్ వీడియో డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశాను, మంచి మిలియన్స్లోకి వెళ్ళింది వీడియో అది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఒక వీడియో, చిన్న షార్ట్ వీడియో ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసి చిన్నపాటి వీడియో ఎడిటింగ్ చేసి సేమ్ అట్లాగే అప్లోడ్ చేసిన, అది ల్యాక్స్లో వెళ్ళింది అనమాట. సో ఆ 2 వీడియోస్ ద్వారా ఎక్కువ శాతం నాకు ఈ 37,000 మంది సబ్స్క్రైబర్లు రావడానికి ఆ 2 వీడియోలు మెయిన్ రీజన్ అనమాట, ఓకేనా? మెయిన్ కారణం ఆ 2 వీడియోలు. ఇప్పుడు ఏమైంది అంటే, స్టార్టింగ్లో అతను మనకు యూట్యూబ్ అతను అసలు మన ఛానల్ డౌన్లో ఉంది కాబట్టి, డబ్బులు కూడా ఎర్నింగ్ కూడా లేదు కాబట్టి అసలు పట్టించుకోలేదు అనమాట. ఎప్పుడైతే మనకు ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయిందో, ఈ వీడియోస్ కూడా మంచి వ్యూస్ వెళ్ళడం వల్ల వెంటనే అప్పుడు నాకు మెయిల్ పంపించాడు, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మనకు మెయిల్ అండ్ వచ్చిందనమాట. మీ ఛానల్ మానిటైజేషన్ తీసేస్తున్నాం రీయూజ్డ్ కంటెంట్ వల్ల, సో ఎడిటింగ్ చేసుకోండి, నీ ఛానల్ ఏదైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోండి అండ్ మళ్ళీ మానిటైజేషన్ చేస్తే ఏమవుతుంది, 4,000 మళ్ళీ 4,000 గంటలు టార్గెట్ ఇచ్చినట్టు, మళ్ళీ మనము 4,000 గంటల టార్గెట్ని ఫినిష్ చేయాలన్నమాట, ఓకేనా? సో అట్లా వచ్చిందనమాట. నేను చెప్పేది ఏంటి అంటే, యూట్యూబ్లో ప్రతి ఒక వీడియో ఎక్కువ మంది ఛానల్లో వైరల్ అవుతుంది అనుకోండి, మీరు దాన్ని డౌన్లోడ్ చేసి మీ ఛానల్ అప్లోడ్ చేసుకోవద్దు. వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారో తెలియదు, వాళ్ళు ఎట్లాంటి ఎడిటింగ్లు చేస్తారు, ఏం చేస్తారు తెలియదు. లేదంటే వాళ్ళకు కూడా మనలాగానే రీయూజ్డ్ కంటెంట్ ఏమైనా వస్తుందా, అట్లా అయితే మనకు ఐడియా లేదు. కాబట్టి నేను చెప్పేది, నా సజెషన్ ఏంటి అంటే, ఎవరైతే చిన్న చిన్న యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో, సో అట్లాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. నీ వీడియోసే నువ్వు పెట్టుకోండి. ఇప్పుడు నాకు గతి లేదు, ఎందుకు ఇట్లా ఎవరు ఫోన్ పట్టుకునే వాళ్ళు ఉండరు, ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేలాగా చేద్దామన్నా కూడా మనకు అంత అవకాశం ఉండదు, టైం ఉండదు. సో ఇట్లా ఫోన్ పట్టుకొని కూర్చొని చేస్తుంటాను. ఇట్లా కూర్చొని చేస్తా ఉంటే అంత అట్రాక్టివ్గా మీరు అంత విధంగా చూసేటోళ్ళు కూడా కాదన్నమాట. సో నాకు తెలిసి నా వీడియోస్ ఎందుకు అంత పబ్లిష్ అవ్వట్లేదు అనేది నాకు ఒక తెలుసు కాబట్టి, సో మీకు ఆ ఛాన్స్గా మీకు అట్లా అవకాశం లేకుండా లేదు, మీకు అవకాశం ఉంది కాబట్టి మంచి మంచి వీడియోస్ తీసుకోండి, మీ ఛానల్లో మీ వీడియోసే పెట్టుకోండి. సక్సెస్ అనేది లేట్గా రావచ్చు, ఒకసారి వచ్చింది అనుకో అది మళ్ళీ కొంచెం ఇంకా అది ఒకసారి సక్సెస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంక మీరు తిరిగి చూసుకునే అవసరం లేదు, ఒకసారి సక్సెస్ అయితే యూట్యూబ్లో, ఓకేనా? అదే వేరే వాళ్ళ వీడియోలు పెట్టుకున్నాం అనుకో, నీ వీడియోలకి ఎవరు చూడరు అనమాట. ఆ వీడియోలకు వచ్చిన సబ్స్క్రైబర్స్, ఆ వీడియోలకు వచ్చినటువంటి వ్యూస్ మళ్ళీ నీ ఛానల్లో నీ వీడియోస్ పెట్టుకున్నాం అనుకో రావు.
అందుకని చెప్పి నేను స్టార్టింగ్ నుంచే మన ఛానల్లో మన వీడియోసే పెట్టుకోండి. లేట్‌గా సక్సెస్ అయినా గానీ కొంచెం మంచిగుంటదనమాట. ఓకేనా? ఇది నా సజెషన్ అనమాట. నేను చేసే సజెషను. అండ్ ఈ ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా వీడియోస్ ఎవరు డౌన్‌లోడ్ చేసి కూడా అట్లా పెట్టనే పెట్టుకోవద్దు. అది కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితుంది. ఫ్యూచర్‌లో మనకు ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల మంచి రీచ్ అయినప్పుడు మనకి యూట్యూబ్ అతను పెద్ద డోకా ఏస్తున్నాడనమాట. ఓకేనా? సో, అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. సో, ఈ వీడియో ఎక్కువ మందికి కొత్త యూట్యూబర్స్ దాకా చేరాలని చెప్పైతే ఆశిస్తున్నాను. సో, మీరు లైక్ చేసి, కామెంట్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా షూర్‌గా ఎళ్తదనమాట. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.